మరోపక్క ఉప్పల్ స్టేడియంలో ఉన్నటువంటి తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ చందు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఎన్ని గంటలకు మెస్సీ వచ్చే అవకాశం ఉన్న తదితర అంశాల గురించి మా కరెస్పాండెంట్ చందుని అడిగి తెలుసుకుందాం. చందు, చెప్పండి, ఏంటి ఉప్పల్ స్టేడియం దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి? రవి, మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్కు ఉప్పల్ స్టేడియం సిద్ధమైపోయింది. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మెస్సీ ఫలక్మా ప్యాలెస్కు చేరుకున్నారు. అక్కడ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. 20 మంది ప్రముఖులతో ఆయన ముచ్చటించబోతున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డితో పాటు 20 మంది ప్రముఖులతో. ఆ తర్వాత ఒక 100 మందితో ఆయన ఫోటో సెషన్ కూడా ఉండబోతుంది. ఆయన అక్కడి నుంచి బయలుదేరి ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు. ఆయన రావడానికి మొత్తం కూడా గ్రీన్ ఛానల్ పోలీసులు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎవరు కూడా అడ్డుకోకుండా పూర్తి స్థాయిలో రక్షణ వలయంలో మెస్సీని ఉప్పల్ స్టేడియంకి తీసుకొని వస్తారు. ముఖ్యంగా చూసినట్టయితే ఉప్పల్ స్టేడియానికి ఇప్పుడే అభిమానులంతా కూడా చేరుకుంటున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో అభిమానులంతా కూడా బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే కొన్ని గ్యాలరీస్లో వచ్చి వాళ్ళంతా కూడా కూర్చున్నారు. ముఖ్యంగా పోలీసులు క్యూ లైన్లలో వాళ్ళందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ వెంట ఎలాంటి వస్తువులు తీసుకురాకుండా, ఎవరైనా వస్తువులు తెస్తే కూడా వెంటనే అక్కడే తీసేసుకొని వాళ్ళని మాత్రమే లోపలికి పంపిస్తారు. అది కూడా టికెట్ ఉంటేనే లోపలికి అనుమతిస్తున్నారు. ఎందుకంటే ఆన్లైన్లో టికెట్ అమ్మకాలు ఆల్రెడీ పూర్తి స్థాయిలో అమ్మేశారు. 29,000 టికెట్లు కూడా హాట్ కేక్ లెక్క అమ్ముడుపోయాయి మ్యాచ్ కోసం. కాబట్టి టికెట్ లేని వారు కూడా ఎవరు కూడా స్టేడియం పరిసర ప్రాంతాలకు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. టికెట్ లేని వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో ఉండే మ్యాచ్ను వీక్షించాలని కూడా చెప్పారు. మొత్తం 3,000 మంది పోలీసులతో ఉప్పల్ స్టేడియం అంతా భారీ బందోబస్తు నడుమ కూడా ఈ ఫుట్బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ అయితే జరగబోతోంది. ప్రస్తుతం కోర్టును సిద్ధం చేశారు. ఫుట్బాల్ కోర్టును, మొత్తం క్రికెట్ మైదానం ఇది. ఈ క్రికెట్ మైదానంలో హాఫ్ కోర్టు మాత్రమే ఈ యొక్క మ్యాచ్ కేసారు. ఎందుకంటే ఏడుగురు మొత్తం 14 మంది ప్లేయర్లు మాత్రమే 2 జట్ల నుంచి ఆడతారు. ముఖ్యంగా ఆర్ఆర్ జట్టు నుంచి రేవంత్ రెడ్డి ఆడుతున్నారు. అదేవిధంగా అపర్ణ జట్టు నుంచి మెస్సీ ఫుట్బాల్ బరిలోకి కూడా దిగబోతున్నారు. ముఖ్యంగా ఫుట్బాల్ కోర్టు, గోల్ కీపర్, గోల్ అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే పోలీసులు అయితే భారీ స్థాయిలో ఇక్కడికి మోహరించారు. ఇప్పటికే మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా ఎన్ఎస్జీ కమాండర్స్ కూడా వచ్చారు. రాహుల్ గాంధీకి Z+ కేటగిరీ భద్రత ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా పూర్తిగా ఇక్కడ వాళ్ళ ఆధీనంలోకి తీసుకురావడం పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మెస్సీకి కూడా Z+ భద్రతను కూడా కేటాయించారు. కాబట్టి ముఖ్యంగా మెస్సీ 7:30కు చేరుకుంటారని కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే 7:50కి ఆయన గ్రౌండ్లోకి వస్తారు. 7:50కి రేవంత్ రెడ్డితో కలిసి గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మ్యాచ్ అనంతరం మొత్తం ఎవరైతే ఫుట్బాల్ క్రీడపై మక్కువ ఉన్నటువంటి ఎవరైతే గ్రామీణ ప్రాంత ప్లేయర్స్ ఉంటారో వాళ్ళని 4 జోన్లుగా చేశారు. మొత్తం 30 మంది ప్లేయర్స్ ఇక్కడికి వస్తారు. వాళ్ళకి ఒక్కో జోన్లో వాళ్ళకి మెస్సీ ఫుట్బాల్ మెలకువలు కూడా నేర్పుతారు. ఆ తర్వాత గోల్డ్ కప్ ఎవరు విజేతలు అవుతారో వారు గెలిచినటువంటి కప్పును అందజేస్తారు. ఆ తర్వాత 9 గంటలకు పూర్తిగా ఇక్కడ కార్యక్రమం అంతా కూడా ముగుస్తుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ పై అందరికి కూడా ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వయంగా ఫుట్బాల్ ఆడుతున్నారు. కాబట్టి అందరి దృష్టి కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి, మెస్సీ పైనే పడింది. మెస్సీ ఒకవైపు అంతర్జాతీయ క్రీడాకారుడు, ఆయన ప్రపంచంలో నెంబర్ 1 10 మంది బెస్ట్ ప్లేయర్లలో ఆయన ఒకరు. కాబట్టి ముఖ్యంగా అర్జెంటీనా టీం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ఆయన స్టార్ ప్లేయర్. కాబట్టి ఆయన చూసేందుకు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి అభిమానులంతా కూడా చేరుకుంటున్నాం. వాళ్ళంతా కూడా గ్యాలరీలో పోలీసులు కూర్చోబెడుతున్న పరిస్థితి ఉప్పల్ స్టేడియంలో కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఇక్కడికి డీజీపీ శివధర్ రెడ్డితో పాటు ఇటు రాచకొండ సిపి, అదేవిధంగా హైదరాబాద్ సిపి కూడా దగ్గరుండి భద్రతను కూడా పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో నిఘా వ్యవస్థను అయితే పటిష్టం చేశారు. ఎందుకంటే మధ్యాహ్నం కలకత్తాలో జరిగినటువంటి ఏదైతే ఘర్షణ వాతావరణం నేపథ్యంలో ఇక్కడ స్టేడియంలో మాత్రం భద్రత కట్టుదిట్టం చేశారు. ఇక్కడ పూర్తి స్థాయిలో ముళ్ళ కంచెలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవరైనా ఈ బారికేడ్స్ నుంచి బయటికి దూకకుండా, స్టేడియంలోకి వెళ్లకుండా మొత్తం ముళ్ళ కంచెలు కూడా ఏర్పాటు చేశారు. దీని చుట్టూ కూడా పూర్తి స్థాయిలో గ్రిల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా స్టేడియం లోపలికి వెళ్ళేటట్టు సాహసం చేయకపోవచ్చు. ఆ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు అయితే ప్రభుత్వం అయితే చేసింది. ఎందుకంటే మెస్సీ ఈ ఫుట్బాల్ మ్యాచ్ను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే అంతర్జాతీయ క్రీడాకారుడు కాబట్టి ఎలాంటి సంఘటన జరిగినా అది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బపడుతుంది, దేశానికి ఒక మచ్చ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో పూర్తి భద్రత కట్టుదిట్టం అయితే చేశారు. ప్రధానంగా
చూస్తున్నట్టయితే ఈ మెస్సీని హైదరాబాద్ తీసుకురావడం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని మరింతగా పెంచాలని కూడా ముఖ్యమంత్రి భావిస్తున్న క్రమంలోనే ఈ ఫుట్బాల్ మ్యాచ్ ఏర్పాటు చేశారు. ముఖ్యం 20 నిమిషాల పాటు మ్యాచ్ కొనసాగుతుంది. ప్రధానంగా లాస్ట్ 5 నిమిషాలు మాత్రమే మెస్సీను రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఆ గ్రౌండ్లోకి దిగి ఆడతారు. ముఖ్యంగా ఎవరు ఎక్కువ గోల్స్ రైట్ చందు మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మొత్తానికి అంటే ఈ రోజు ఈ గేమ్ ఏదైతే ఉందో ఇది ముఖ్యంగా క్రీడాకారులో స్ఫూర్తి నింపే అవకాశం ఉందనుకోవచ్చా? ఈ రోజు ఆడేటటువంటి గేమ్ ద్వారా గ్రామీణ వాతావరణంలో క్రీడాకారులు అవచ్చు, ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి క్రీడాకారుల్లో ఇది ఒక స్ఫూర్తి నింపుతుంది అనుకోవచ్చా చందు? ఇక్కడ మ్యాచ్ అయితే ఉప్పల్ స్టేడియంలో ప్రారంభం కాబోతుంది రవి. రైట్ చందు, అంటే ఈ రోజు జరిగేటటువంటి మ్యాచ్ ద్వారా అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులు అవ్వచ్చు, లేకపోతే ఫుట్బాల్ క్రీడాకారులు అవ్వచ్చు, అంటే ఒక స్ఫూర్తిని నింపే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఒక పక్క, మరో పక్క సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన కూడా అంటే ఆ స్టేడియంలోకి దిగి ఆయన కూడా ప్రత్యక్షంగా ఆడుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రయత్నాలన్నీ కూడా క్రీడాకారులు ఒక స్ఫూర్తి నింపే అవకాశం ఉందనుకోవచ్చా? అయితే ఇప్పటి వరకు మనం చూసాం ఒక క్రికెట్ను మాత్రమే భారతదేశంలో అత్యంత ఇష్టంగా ప్రేమిస్తారు, క్రికెట్ మ్యాచ్ను మాత్రమే చూస్తారు. కానీ ఇప్పుడిప్పుడే ఫుట్బాల్ పై కూడా మక్కువ పెరుగుతూ ఉంది. ఫుట్బాల్ కూడా ఆడేందుకు క్రీడాకారులు ముందుకు వస్తున్న పరిస్థితి. కానీ దానికి తగ్గటువంటి ఫెసిలిటీస్ ఇప్పటి వరకు ఎక్కడ లేనటువంటి పరిస్థితుల్లో, ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి రాష్ట్రంలో ముఖ్యంగా క్రీడలను ప్రోత్సాహం ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అందులోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఎక్కువగా దీనిపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా నెలకొల్పబోతున్న పరిస్థితుల్లో ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా ఫుట్బాల్ అంటే అత్యంత మక్కువ, ఆయనకి ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఫుట్బాల్ ఆడడానికి సమయం వెచ్చిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ఫుట్బాల్ను తీసుకువెళ్లాలంటే ఒక ఆలోచన కూడా ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు. చాలా ఇది కొంత కాస్ట్లీ గేమ్ కాబట్టి చాలా మంది గ్రామీణ క్రీడాకారులు ఆడలేని పరిస్థితులు కూడా ఉంటాయి. దీంతో ఎంకరేజ్ కూడా ఉండదు. ఈ క్రమంలోనే గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొద్దిగా ఫుట్బాల్ పై ఇష్టాన్ని పెంచాలనేటువంటి ఒక దృక్పథం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో కనిపిస్తున్న క్రమంలో ఈ క్రీడను దానికోసం మాత్రమే ఈ మ్యాచ్ను నిర్వహిస్తున్నట్టుగా కూడా ఇప్పటికే ఏదైతే ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా చూస్తుంటే గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలి. ఖచ్చితంగా వచ్చే ఒలింపిక్స్లో తెలంగాణ ప్రాంతం నుంచి ఖచ్చితంగా ప్రాతినిధ్యం వహించాలి, మెడల్స్ సాధించాలనే ఒక ధ్యేయం అయితే ముఖ్యమంత్రిలో కనిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ మ్యాచ్కు అత్యంత ప్రియారిటీ ఆయన ఇస్తున్న పరిస్థితి. ఈ మ్యాచ్ కోసం ఆయన కొద్ది రోజులుగా ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉన్నారు. ఇటీవల సంగారెడ్డికి వెళ్ళారు. అక్కడ యూనివర్సిటీలో విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రాక్టీస్ కూడా చేసిన పరిస్థితి. అంటే ఒక రకంగా సీఎం లాంటి వ్యక్తులు ఇట్లా ఫుట్బాల్ మైదానంలో కనుక ఆడితే ఒక క్రీడా స్ఫూర్తిని రగిలించినట్టు అవుతుంది అనేటువంటి భావన తోనే ఈ మ్యాచ్ను నిర్వహిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఆయనే స్వయంగా రంగంలో దిగుతుండడం అంటే మిగతా వాళ్ళలో ఉత్సాహాన్ని నింపడం, స్ఫూర్తి నింపడమే ఒక రకంగానే చెప్పవచ్చు. అందులో భాగంగానే ఈ యొక్క మ్యాచ్ని ఏర్పాటు చేస్తున్న ఈ మ్యాచ్లో కూడా చాలా మంది ఔత్సాహిక ఫుట్బాల్ ఆడాలని ఉత్సాహం ఉన్నటువంటి ప్లేయర్స్ కూడా 30 మంది విద్యార్థులను కూడా ఇక్కడ తీసుకొస్తున్నారు. వాళ్ళ 4 జోన్లుగా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ మెస్సీ కొన్ని మెలకువలు కూడా ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత మ్యాచ్ అనంతరం రాహుల్ గాంధీ అదేవిధంగా రేవంత్ రెడ్డితో పాటు మెస్సీ గ్రౌండ్లో కలియ తిరుగుతారని కూడా ఈ నిర్వాహకులు అయితే చెప్తా ఉన్నారు. మరి కాసేపట్లో అయితే మ్యాచ్ అయితే ప్రారంభమవుతుంది. మెస్సీ ఇక్కడికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్న తర్వాత మ్యాచ్ అయితే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇప్పటికైతే భద్రత పూర్తి స్థాయిలో కట్టుదిట్టం అయితే చేశారు రవి. అంటే చందు, ఒక పక్క అంటే క్రీడాకారులో స్ఫూర్తి నింపడం ఒక పక్క, మరో పక్క మీరు ఇంతకుముందు చెప్పారు అంటే క్రికెట్ ఒకటే దానికి ఎక్కువగా ఆదరణ ఉండేది, మరో పక్క ఫుట్బాల్కి అయితే మాత్రం ఆదరణ చాలా తక్కువ. ఈ నేపథ్యంలో ఫుట్బాల్ క్రీడాకారులకి మరో పక్క ప్రోత్సాహకాలు కల్పించడం, మరో పక్క ఫిట్నెస్ పరంగా కూడా వ్యక్తిగతంగా కూడా ఈ ఫుట్బాల్ మ్యాచ్ అయితే తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. సెల్ఫ్ గోల్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు చేసే గోల్స్ అవ్వచ్చు, వాటిపై కూడా క్రీడాభిమానులు వాళ్ళపై అభిమానం పెంచుకునే విషయం అవ్వచ్చు, వాళ్ళ యొక్క ఫిట్నెస్ అవసరం అవ్వుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి సాక్షాత్తు ఈ టీంలో పాల్గొనడం, మరోపక్క ఆయన ప్రాక్టీస్ చేస్తున్న విధానంపై కూడా ఒక పక్క ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా సరే వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఆయన క్రీడలో పాల్గొనడం, దీనికి అంటే ఒక పక్క రాజకీయంగా ఏ విధంగా సపోర్ట్ ఉంది రేవంత్ రెడ్డికి? ప్రధానంగా చూసినట్టయితే ఇప్పటి వరకు పొలిటికల్ గ్రౌండ్లో ప్రత్యర్థులతో ఫుట్బాల్ ఆడుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు స్వయంగా ఆయనే ఒక ఫ్రెండ్లీ మ్యాచ్లో
ఫుట్బాల్ ఆడబోతున్నారు. ఈ క్రమంలో కొంత ఆసక్తి అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇప్పటికే ప్రతిపక్షాలు అయితే విమర్శలు పెద్ద ఎత్తున చేస్తున్నాయి. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ఫుట్బాల్ మ్యాచ్ల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అంటూ కూడా అటు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ పార్టీ కావచ్చు పెద్ద ఎత్తున గొడవ చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ మ్యాచ్ ద్వారా అంటే ఇదంతా కూడా ఈ మ్యాచ్ ప్రభుత్వం నిర్వహించడం, ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్నారు. ఇది ప్రభుత్వం ఓన్లీ దీంట్లో భాగస్వామ్యం మాత్రమే ఉంది తప్ప ఇక్కడ ఎవరు కూడా డబ్బులు ఖర్చు పెట్టడం అనే అంశాన్ని అయితే ఇటు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నప్పటికీ ఈ మ్యాచ్ ద్వారా అంటే ఒక 56-57 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మ్యాచ్ ఆడడం ద్వారా అంటే ప్రతి ఒక్కరు కూడా కొంత ఫిట్నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా రోజు యోగా కావచ్చు, ఎక్సర్సైజులు కానీ చేయాలి. ఖచ్చితంగా ఒక ఏదో ఒక క్రీడను అలవర్చుకుంటే ఖచ్చితంగా జీవితంలో రాణించాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ క్రీడా స్ఫూర్తిని రగిలించవచ్చు అనే ఒక అంశం ప్రధాన ఎజెండాగా తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు పోతున్నట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది.